నమస్తే, వెల్కమ్ టు స్టార్ ట్రక్. ప్రస్తుతం అంతా పెట్టుకున్నారు న్యూరో సైకాలజికల్ థెరపిస్ట్, ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ మాధవి గారు ఉన్నారు. మాట్లాడదాము. సెప్టెంబర్ నెలలో ద్వాదశ రాసుల వారందరికీ కూడా ఏ విధంగా ఉండిపోతుంది మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే మేడం, సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారందరికీ ఏ విధంగా ఉండబోతుంది? సెప్టెంబర్ నెలలో మిథున రాశి వారందరికీ కూడాను కాస్త జాగ్రత్తగా వినండి. మిథున రాశి వాళ్ళందరూ ఈ నెలలో ఏ మాత్రం కూడాను అంటే పూర్తి గ్రహ సంచారం యొక్క మొత్తం పరిగణనలోకి తీసుకుని చూసినట్లయితే కొంచెం యావరేజ్గా స్లోగానే వెళ్తుంది. గత నెలలో కంటే యావరేజ్గా స్లోగానే వెళ్ళడం అనేది ఈ నెలలో కొంచెం జరుగుతూ ఉంటుంది. కాస్త అంటే ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లో కానివ్వండి కొంచెం స్లో అవుతుంది. డబ్బు అవసరం రావాల్సిన అవసరాలు పుట్టుకు రావడం కానివ్వండి అలాంటివి జరగడానికి అవకాశాలు ఉన్నాయి. అప్పులు ఇతరోతర రిసోర్సెస్కి కోసం మనం కాస్త హెల్ప్ అందుకోవడానికి మనకి మనసు పుట్టడం లాంటివి అక్కడ అలాంటివి కూడా జరుగుతూ ఉంటాయి. మరీ నీడ్ అయితే తప్ప ఫైనాన్షియల్ లోన్స్కి వెళ్ళకండి. ఒకవేళ వెళ్ళినా ఇబ్బంది లేదు, ప్రాబ్లం అంటూ ఏమీ రాదు. ఒక్క మంగళవారాలు మాత్రం అప్పులు తీసుకోవడం మానేసేయండి. అది తప్ప మిగతా ఏ రోజు మీరు తీసుకున్నా పెద్దగా ఇబ్బంది అంటూ ఏం లేదు. అయితే ఇక్కడ మీకు గ్రోత్ ప్రాస్పెక్ట్స్ కానివ్వండి, జాబ్ ప్రాస్పెక్ట్స్ కానివ్వండి, ఎంప్లాయ్మెంట్ ప్రాస్పెక్ట్స్ కానివ్వండి ఇక్కడ పెద్దగా బాగా ఉత్తేజంగా ఉండబోతోందేమో ఈ నెల అన్నట్టుగా ఊహించడానికైతే కొంచెం కాస్త నిట్టూర్పులే కనబడుతున్నాయి నాకు. అయితే ఈ నెలలో మాత్రం కాస్త స్లోగానే ఉంటుందండి. మరీ అంత ఫాస్ట్గా చక్కగా ఏముండదు. కానీ అలా అని మీ స్కిల్స్ని నమ్ముకుంటే అంటే మీ యొక్క ఎబిలిటీని బట్టి అంటే మీరు ఏదైతే ఏ కార్యంలో అయితే ఏ ఆక్యుపేషన్లో అయితే మీ ఎక్స్పర్టీస్ ఉందో అంటే ఏ వృత్తిలో అయితే మీకు నైపుణ్యం ఉందో ఆ వృత్తిలో మీరు చక్కగా మీ నైపుణ్యాన్ని ప్రదర్శించుకుంటూ ముందుకు వెళ్ళిపోతారు. ఇబ్బంది అంటూ ఏం లేదు, గొడవలు అంటూ ఏమి రావు. కానీ కుటుంబ పరంగా జాగ్రత్త, జీవిత భాగస్వామితో జాగ్రత్త, కుటుంబ పరంగా కానివ్వండి ఏదైనా కానివ్వండి లాజిక్ మీద బేస్ చేసుకుని ఆర్గ్యుమెంట్స్ చేయడం లాంటివి ఈ నెలలో నాకు ఎక్కువగా కనపడుతున్నాయి. ఆ లాజిక్ అనే ఆ పదం దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. అది లాజిక్ ఇల్లాజికల్ తర్వాత మాట్లాడుకుందాం. బట్ ఈ లాజిక్ అనే పదం మీద మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ ఎక్కువ ఆర్గ్యుమెంట్స్లోకి వెళ్ళడము, డిబేటల్ మోడ్లోకి వెళ్ళడము లాంటివి చేయకండి. ఎందుకంటే అంత పెద్దగా మీరు గెలవడం అనేది నాకేం పెద్దగా కనిపించట్లేదు. సో అందుకని కాస్త స్లో అయితే మంచిది. అయితే మీరు ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఏదైతే సాగుతోందో అట్లా ముందుకు వెళ్ళిపోనివ్వండి. హెల్త్ పరంగా కూడా ఏమంత పెద్దగా ప్రాబ్లం అంటూ ఏముండదు. ఒక డైజెస్టివ్ ఇష్యూస్ మాత్రం కాస్త జాగ్రత్తగా చూసుకోండి. డైజెషన్లో ఇష్యూస్ లేకుండా ఉంటే సరిపోతుంది. తినే ఆహారం చక్కగా ఆచితూర్చి ఏం తింటున్నారు, ఎంత క్వాంటిటీలో తింటున్నారు అనేది ఒక్కసారి మీరు దాని పరిగణనలోకి తీసుకుంటే చక్కగా నెలంతా కూడా హ్యాపీగా ముందుకు వెళ్ళిపోతుంది. మీరు ఈ నెల అంతా చక్కగా సాగిపోవడానికి మీరు చేయవలసిన రెమెడీ ఏంటంటే ఈ నెలలో మీరు ఎన్ని సోమవారాలు వస్తే అన్ని సోమవారాలు, తర్వాత ఎన్ని సోమవారాలు కానీ గురువారాలు కానీ ఈ 2 వారాల్లో ఏదో ఒక వారం, మీకు 2 వారాలు కుదిరితే 2 వారాలు కూడా ఈశ్వరాలయానికి వెళ్ళండి. ఈశ్వరాలయానికి వెళ్ళి దర్శించుకోండి. చక్కగా సోమవారం దండం పెట్టుకోండి. అక్కడ కూర్చుని శివ పంచాక్షరి మంత్రం చక్కగా జపించుకోండి. అయితే లేదు ఇంకేమైనా శివస్థుతులు చదువుకుంటాం, వెరీ గుడ్. శివస్థుతులు చదువుకోవడం కానివ్వండి, శివ స్తోత్రాలు చదువుకోవడం కానివ్వండి, అక్కడ అష్టోత్తరంతో మీరు పూజించడానికి మీకు అక్కడ సమయం కానీ లేకపోతే మీకు అక్కడ వీలుగా లేకపోతే కనీసం ఓం నమః శివాయ అనే మంత్రాన్ని మాత్రం చాలా చక్కగా, కౌంట్ ఏమీ లేదండి, ఎప్పుడు కూడా ఒకటి జ్ఞాపకం ఉంచుకోండి. కౌంట్ అనేది అలవాటు చేయడానికి చెప్తాం, అంతేకాని కౌంట్ పెడితేనే అది కంప్లీట్ అవుతుంది అని హార్డ్ అండ్ ఫాస్ట్ రూల్ అయితే కాదు. నిజంగా చెప్పాలంటే ఏమాత్రం కూడా నియమం లేకుండా రూల్ లేకుండా లిమిట్ లేకుండా చేసేదే భక్తి, ప్రేమ. అంతే కదా, తల్లిదండ్రుల ప్రేమ లిమిట్ లేకుండా ఉంటుంది, అన్కండిషనల్. భార్యాభర్తల ప్రేమ లిమిట్ లేకుండా ఉంటుంది, అన్కండిషనల్. థ్యాంక్ యూ. భక్తుడు భగవంతుడికి మధ్య ఆ భక్తి ఆ అనుబంధం కూడా లిమిట్ లేకుండా ఉంటుంది. నీకు నువ్వు 108 టైమ్స్ చేసావు, నేను నీకు 108 డిజైర్స్ మాత్రమే ఇస్తాను, 109th వచ్చే జన్మలో చూసుకుందామని భగవంతుడు అంటే సింపుల్ కదండి. మీరు మాట్లాడే లాజిక్ నమ్మకమే కదా మనకి, అక్కడ నమ్మకము. భగవంతుడు అనకూడదు, మనం అనొచ్చు. అదే మనం అంటాం కూడా. అందుకని నేను సింపుల్గా అంటే మీకు అర్థం కావాలని సరదాగా నవ్వుతూ ఒక ఎగ్జాంపుల్ అన్నామే తప్ప ఇక్కడ మీరు ఏం చేయండి అంటే ఎప్పుడూ కూడా లెక్కాచారం ఉండకూడదండి. దానానికి, ధర్మానికి, ప్రేమకి, అనురాగానికి లెక్క ఉండకూడదు.
తప్పులకి లెక్క ఉండాలి. వెరీ గుడ్. ఆ తప్పులకి లెక్క ఉంటే సరిపోతుంది. అంటే మితిమీరి ఒకళ్ళని కమెంట్ చేయడం, లేకపోతే మితిమీరి ఒకళ్ళని కరెక్ట్ చేయడం, మనకు అన్నీ బాగున్నాయి అనుకుని ఒకళ్ళని క్రిటిసైజ్ చేయడం, ఆ తర్వాత మనకు బయలుదేరుతాయి అవన్నీ. అవునా? వెరీ గుడ్. సో మీరేం చేస్తారు, సోమవారాలు కానీ గురువారాలు కానీ ఈశ్వరుడు ఆలయంకి వెళ్ళి ఈశ్వరుడికి దండం పెట్టుకోండి, శివ పంచాక్షరి మంత్రం చదువుకోండి, లేదా శివ స్తోత్రాలు శివస్థుతులు మీకు ఏమొస్తే అవి మీకు ఏది సులువుగా ఉంటుంది అనుకుంటే అది. నేను చెప్పాను కదా అని ఇదే చేయాల్సిన అవసరం లేదు. మీకు ఏది హాయిగా ఉంటే అది చేసుకోండి, సరిపోతుంది.